హలో అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ రామ్జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారండో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పువ్వులో టమాటా వేసి వండితే ఎలా ఉంటుందో చూద్దామా. మరి ముందుగా క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకుని పై పువ్వు అంతా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చక్కగా నీటిలో శుభ్రపరచుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మరి టమాటా ముక్కలు కూడా మరి మన పువ్వు ఎంతైతే తీసుకున్నామో అంతే విధంగా టమాటా ముక్కలు కూడా చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. మరి స్టవ్ అంటించేసి ఒక బాండీ అయితే పెట్టేసుకుని మరి తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. అవి వేగినాక మరి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. మరి అవి కొంచెం వేగినాక మరి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము. అలాగే చిటికెడు పసుపు వేసుకుందామండి. మరి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం ఇవి కలిసినాక మరి టమాటా ముక్కలు కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని అటు ఇటు ఒకసారి కలుపుకుందామండి. మరి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఈ రెండు కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఎక్కువగా ఈ టమాటాలో వాటర్ ఉంటాయి కదండి, దీనిలోనే మగ్గిపోద్ది. ఆ ఫ్లవర్ కూడా చక్కగా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది ఇలా గనక వండుకుంటే. మరి చూడండి చక్కగా కలర్ఫుల్గా కూడా ఉంది రెండు కూడా. మరి టమాటా ముక్కలు సానంతో మగ్గిపోయినాయి కదండి, మరి టమాటా ముక్కలతో పాటు అవి కూడా మగ్గిపోయినాయి. మరి ఇప్పుడు టేస్టీకి సరిపడా కారం అయితే వేసుకుందాము. మరి కారం వేసినా కూడా ఒక్కసారి కలుపుకొని అటు ఇటు మూత పెట్టుకుందామండి. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందాము. చిన్న గ్లాసేనండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మరి కారం వేసాం కదా, ముక్కకు పట్టాలంటే కొంచెం వాటర్ వేయాలి. మరి గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర. తర్వాత కొద్దిగా వాటర్తో మగ్గినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసుకుందాము. ఇంట్లో మీకు అందుబాటులో ఏ మసాలా అయితే ఉందో ఆ మసాలా వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుందామండి స్టవ్. తర్వాత వాటర్ సాంతం ఎగిరిపోయినాక మరి వేరే బౌల్లో తీసుకుందాము కర్రీ. అంతేనండి, చాలా ఈజీ. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.